ఇక వర్ధను రోహిణికి కాల్ చేస్తాడు. ఏ ఎంతకాలం అయింది, డబ్బులు ఇస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదు, ఏం చేస్తావో నాకు తెలీదు, అర్జెంటుగా నాకు ఓ 5,000 కావాలి, అసలే నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను, చేతిలో పైసా కూడా లేదు అని అనగానే బిర్యానీకి 5,000 ఎందుకురా అని అంటుంది. అవన్నీ నీకు అనవసరమే, నేను ఎంత అడిగితే అంత నువ్వు తెచ్చివ్వాలి, కుక్కిన పేనులాగా పడి ఉండాలి, ఎందుకంటే నీ పిలక నా చేతిలో ఉంది అని అనగానే చెప్తాన్రా, నీ సంగతి చెబుతాను, నా పిలక నీ చేతిలో ఎందుకుందో నాకు తెలుసు, ఆ పిలకని నేనే తీసేసుకుంటాను అని మనసులో అనుకొని చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, ఛానల్ నుంచి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, ఎక్కడున్నావు నువ్వు అని అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, గొంతు లేస్తుందేంటి అని అంటాడు. ముందు ఎక్కడున్నావో చెప్పు, 5,000 తెచ్చిస్తాను అని రోహిణి అంటుంది. నేను పలానా చోటున ఉన్నాను, గుడికి వెళ్ళే దారిలో ఉన్నాను అని అనగానే సరే ఇప్పుడే 5 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి రోహిణి అక్కడికి వెళ్తుంది. ఇక వర్ధన్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తాడు. వర్ధన్ని చూసి ఏంటి నీకు డబ్బు కావాలా, నన్ను బెదిరిస్తున్నావా, బెదిరించి నువ్వేం చేస్తావు అని అనగానే బెదిరిస్తే ఏం జరుగుతుంది, నీ జీవితమే తల్లకిందులైపోతుంది, నీ కొడుకుని మీ అమ్మని తీసుకొచ్చి నీ అత్తింటి వారి ముందు నిలబెడతాను అని అనగానే ఏంటి వాళ్ళ ముందు నిలబెడతావా, వాళ్ళని నేను లేకుండా చేస్తే అప్పుడేం చేస్తావురా నువ్వు, ఈ రోహిణి తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, నా లైఫ్కి వాళ్ళు అడ్డం అనుకుంటే వాళ్ళని కూడా నేను లేకుండా చేస్తాను, కానీ నీలాంటి వాళ్ళకి మాత్రం నేను ఛాన్స్ ఇవ్వను అని మాట్లాడుతూ ఉంటుంది. వర్ధన్ ఏంటి ఇంత తెగించి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయి అంటే ఏంటి నువ్వనేది, వాళ్ళని ఎక్కడికైనా పంపించేస్తావా అని అంటే అది నీకు అనవసరం, వాళ్ళని ఇక్కడికి పంపించడమో పైలోకాలకి పంపించడమో అదంతా నా ఇష్టం మీద ఆధారపడి ఉంది, కానీ నీలాంటి వాళ్ళకి మాత్రం నేను అవకాశం ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. అదే రూట్లో మీనా ఆటోలో గుడికి వెళ్తూ ఏంటి ఎవరితోనో మాట్లాడుతుంది రోహిణి, ఇతన్ని ఎక్కడో చూశానే, అంతకు ముందు కొరియర్ బాయ్గా వచ్చాడు, తను ఏదో అప్పుడు ఒక కవర్ కూడా తీసుకొచ్చాడు, అది నేను ఓపెన్ చేస్తుంటే నా దగ్గర నుంచి లాక్కుంది, అతనితో ఇప్పుడు ఇంత సీక్రెట్గా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఆటో దిగి వెళ్ళి అక్కడ నిలబడుతుంది. కొంచెం చాటుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ కూడా మీనా వింటుంది, కానీ అసలు విషయం అనేది అంత క్లారిటీగా తెలీదు. ఇంకా రోహిణి తల్లి ఉంది అని, పెళ్ళయిందని, భర్త ఉన్నాడు, ఇంకా ఒక బాబు కూడా ఉన్నాడు, ఈ విషయాలు అయితే అంత క్లియర్గా తెలియదు, కానీ మొత్తానికి ఏదో పెద్దదే వీళ్ళిద్దరి మధ్య ఉంది అన్నదైతే అర్థమవుతుంది. కొంచెం అర్థం అయ్యి అవ్వనట్టు ఉంటుంది. రోహిణికి పెళ్ళై బాబు ఉన్నాడు అంటున్నాడేంటి, పైగా నీ బండారం బయట పెడతానంటున్నాడేంటి అని అనుకుంటుంది. అప్పుడు రోహిణి అవసరమైతే వాళ్ళని కూడా పైలోకాలకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రోహిణి అంటుంది. ఈ మాట కూడా వింటుంది మీనా. ఈ 2 మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక తర్వాత అక్కడి నుంచి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి మొక్కులు అవన్నీ చెల్లించుకొని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. భగవంతుడా, నువ్వు నా యందు ఉన్నావు, నా భర్త ఇప్పుడు నేను చెప్పినట్టు వింటున్నారు, అన్ని విధాలుగా నాకు సాయం అందిస్తూ అండదండగా నిలబడ్డాడు, ఎన్ని జన్మలైనా కూడా ఇలాంటి భర్తే నాకు రావాలి అని నేను కోరుకుంటున్నాను అని దండం పెట్టుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత బాలు కూడా వస్తాడు. బాలుతో సరసమాడుతూ ఉంటుంది మీనా. ఏంటి 10 మంది పిల్లలనైనా కంటారా మీరు అని అంటే ఏంటి పూల గంప కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు మన ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు పుట్టాలంటేనే మీరు భయపడిపోయి నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు కదా, కానీ ఇప్పుడు మీ భార్య చేత పూల కొట్టు పెట్టించారు, కొట్టు పెట్టించిన మొదటి రోజే 1,00,000 రూపాయల సంపాదన సంపాదించేలా చేశారు, ఇప్పుడైనా మీకు నమ్మకం కలిగిందా, పిల్లల్ని పెంచగలను అన్న నమ్మకం మీకు కలిగిందా అని అంటుంది. ఇక సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక బాలు బుగ్గ మీద చిలిపుగా గిల్లుతూ మీ సిగ్గుకి ఏమీ తక్కువ లేదు, ఇలా మీరు సిగ్గుపడుతుంటే చాలా ముద్దుగా ఉన్నారు అని అనగానే బాలు మరింత సిగ్గుపడిపోతాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుందండి, నిజంగా మీరు పైకి ఎంత మొరటుగా ఉన్నా కూడా మీ మనసంతా కూడా పసిపాప లాంటిది, పైకి కోపంగా కటువుగా మాట్లాడతారు కానీ మీ మనసు నిండా ప్రేమ అయి ఉంటుంది, మీలాంటి మంచి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని ఇక బాలుని వాటేసుకుంటుంది మీనా. మీనాని బాలు కూడా వాటేసుకుంటాడు.
తన మాటలు బాలు మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తాయి. మనసంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ప్రేమగా మాట్లాడే వాళ్ళు నా జీవితంలో ఎవ్వరూ లేరు. కానీ మీనా ప్రేమ నా బాధనంతటినీ మరిపించింది. కొత్త ఆలోచనలతో కొత్త జీవితం ఉంది అన్న ఆశలు రేకెత్తించి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో జరిగిపోయినవన్నీ, ఆ బాధలు, ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కోటి కూడా పోయేటట్టు మీనా చేస్తుంది అని మురిసిపోతాడు. ఇంకా తరువాత బాలు భోంచేసి బయటికి వెళ్ళిపోతాడు. మీనా కూడా భోంచేసి బట్టలవన్నీ తీస్తూ ఉంటుంది. ఆ సమయంలో రోహిణికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. అమ్మ కళ్యాణి, ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూసి చాలా రోజులైంది. అలాగే చింటూగాడు కూడా నిన్ను చూస్తానంటున్నాడు. ఏదో ఒకటి చేసి వాడిని ఓ వారం 10 రోజులు నీ దగ్గర పెట్టుకోమ్మా. వాడికైనా ఇంకా ఎవరున్నారు చెప్పు? నువ్వు నేను తప్ప. నా దగ్గర వాడు ఉంటే వాడికి ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమకి ఎలాగో నోచుకోలేదు, కనీసం తల్లి ప్రేమకైనా కొంచెమైనా నోచుకోవాలి కదా. అందుకని నువ్వు ఏదో ఒకటి చేసి ఓ వారం రోజులు నీ దగ్గర ఉంచమ్మా. వాడి తోటి పిల్లలందరూ చాలా చుట్టాలింటికి అలాగే తల్లిదండ్రులతో టూర్లకి వెళ్తున్నారు. కానీ వీడికి ఆ సంతోషం లేదు. కనీసం ఏదోటి చేసి ఓ 4 రోజులు మీ ఇంట్లో ఉంచమ్మా. మీనా ఉంది కదా, మీనా చూసుకుంటుంది అని అనగానే, నోరు మూస్తావా? అసలు నువ్వు కన్న తల్లివేనా? ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు కన్నా జీవితం గురించి ఆలోచించరేంటి? మీ వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను. నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో ఎవరికి చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ వర్ధన్ గడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. మీరు బ్రతకరు, నన్ను బ్రతకనివ్వరు. మీరు చచ్చినా బాగుండేది అని అనగానే ఇంకా రోహిణి తల్లి గుండె ఆగిపోతుంది. అమ్మా రోహిణి, ఎప్పుడూ లేంది ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? వాడు నీ కన్న కొడుకమ్మా అని అనగానే, అదే నేను చేసుకున్న పాపం. వాడు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదో. నువ్వు కూడా లేకుండా నాకు ఇంకా బాగుండేది. ఆ వర్ధన్ గాడు ఎప్పుడెప్పుడు నిజాలన్నీ బయట పెడతాడో, నా కాపురం ఏమైపోతుందోనని నేను భయంతో చచ్చిపోతున్నాను. నా జీవితమే ఓ నరకంలాగా మారింది. మీరు బ్రతకలేకపోతే ఇంత విషం తాగి చావండి, అంతేకాని నాకు ఫోన్ చేయొద్దు అని రోహిణి అంటుంది. ఆ మాటలన్నీ కూడా మీనా వింటుంది. మీనా విని తనకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా రోహిణికి ముందే పెళ్ళైంది, ఓ కొడుకున్నాడు, తల్లి ఉంది. వాళ్ళ గురించి మొత్తం తెలిసిపోతుందని వాళ్ళనే చచ్చిపోమంటుంది. ఛీ, ఇలాంటి మనిషి ఓ కూతురేనా? అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఆ బట్టలవన్నీ అక్కడే పడేసి కోపంగా రోహిణి రోహిణి అంటూ తలుపు కొడుతుంది. ఇంకా మీనా ఏంటి అని చెప్పి కోపంగా డోర్ తీస్తుంది. లోపలికి వెళ్ళి తలుపు మూస్తుంది. గడియ పెడుతుంది. గడియ పెట్టి రోహిణి ఆ చెంప ఈ చెంప బాగా వాయిస్తూ ఉంటుంది. ఏ మీనా, ఏం చేస్తున్నావు అని అనగానే, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తానేమనుకున్నావు? ఎందుకింత మోసం చేశావు? ఎందుకింత మోసం చేసి ఇప్పుడు ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు అని అనగానే, ఏమంటున్నావు? నేను మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అయినా నీకంటే పెద్దదాన్ని, నీకంటే నీ పైన తోటి కోడల్ని నన్నే కొడతావా అని అంటే, నిన్ను కొట్టడం కాదు చంపేసినా తప్పులేదు. నీకు పెళ్ళయింది కదా, ముందే నీకు కొడుకు కూడా ఉన్నాడు కదా, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు కదా. ఇదంతా ఇంత జరుగుతుంటే ఏమీ చెప్పకుండా ఇంత ఇదిగా ఉంటావా? ఎవరిని మోసం చేస్తున్నావు? నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ నిజం తెలిసిద్దని వాళ్ళని చావమంటున్నావు. అసలు నువ్వు కూతురివేనా? నీది ఒక జన్మేనా? ఈ నిజం ముందు మనోజ్కి చెప్పకపోవడం తప్పు. మనోజ్ గారికి చెబితే ఒప్పుకొని, తను ఒప్పుకుంటే నీ లైఫ్ మరోలా ఉండేదేమో. ఒప్పుకోకపోతే లేకపోయింది. నీ కొడుకు నీ తల్లి వాళ్ళిద్దరూ ఉంటే నీకు సరిపోదా? వాళ్ళిద్దరూ చచ్చి ఏం సాధిస్తావు నువ్వు? ఏదైతే అదైంది రా, ఎప్పటికైనా ఈ నిజం చెప్పు. ఈ నిజం అందరికీ చెప్పు. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నీ బిడ్డ శిక్ష అనుభవిస్తున్నాడు. తను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నాన్న ఎలాగో భూమి మీద లేడు, తల్లి కూడా భూమి మీద లేదుగా, భూమి మీదే ఉంది కదా. మరి అలాంటప్పుడు నీ కొడుకుని ఆదుకోవాల్సిన పరిస్థితి నీకు లేదా? ఓ మంచి తల్లివి కూడా కాలేనప్పుడు నీ జన్మ ఎందుకు? వెంటనే ఈ నిజం నువ్వు చెప్పకపోయినా నేనే చెప్పేస్తాను అని కోపంగా వెళ్తూ ఉంటుంది. ఆగు మీనా, ఆగు, చెప్పొద్దు
అని వేడుకుంటుంది. నువ్వు చెప్పొద్దన్నా నేను చెప్పకుండా ఉండను అని చెప్పి మళ్ళీ రోహిణికి ఓ చెంపదెబ్బ కొడుతుంది. ఆ టైంలో ప్రభావతి వస్తుంది. ఏంటి ఏం చూస్తున్నా నేను? రోహిణిని మీనా కొట్టడం ఏంటి? నా కోడలు ఏమంత తప్పు చేసింది? ఎంత ₹1,00,000 సంపాదిస్తే మాత్రం నా కోడల్ని కొట్టడం ఏంటి అని చెప్పి, ఏయ్ పూలమ్మాయి ఏం చేస్తున్నావు? నా కోడల్ని చెంప మీద కొట్టావేంటి అని అంటుంది. అది అత్తయ్య అని మీనా చెప్పబోతుంటే, ఆగు మీనా అని చెప్పి, అత్తయ్య మీరు పొరపాటు పడ్డారు అత్తయ్య, మేమేదో ఇద్దరు నవ్వుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము. తను నా చెంప మీద కొట్టలేదు. ఈ చెంప మీద ఏదో దోమ ఉంటే ఆ దోమని చంపింది. అప్పుడు నా చెంప మీద కొట్టింది. అది మీకు కొట్టినట్టు అనిపించిందా? అలా ఏమీ లేదు. ఏమినా అదేమీ లేదు కదా? ఏది నీ చేత్తో ఇలా కొట్టు. ఇలా కొట్టింది అత్తయ్య, దోమని చంపింది అంతే. నేనేం తప్పు చేశానని నన్నెందుకు కొడుతుంది? పాపం మీనాని మీరేమనకండి, మీనా చాలా మంచిది అని అనడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎందుకు రోహిణి ఇంతలా దబాయిస్తుంది? తను పళ్ళు గట్టిగా కొరుకుతూ రోహిణి చెంప పగలగొట్టడం నా కళ్ళారా చూశాను. నేను చూసిన నిజాన్ని కాదని ఎందుకలా దబాయిస్తుంది? చెంప దెబ్బని దోమ దెబ్బ అని ఎందుకు అబద్ధం చెప్తుంది? ఏదో ఉంది, మొత్తానికి ఏదో ఉంది అని అనుకుంటూ, రోహిణి నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది అని అనగానే, అయ్యో అత్తయ్య అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకెందుకు? అయినా తనేమైనా పరాయి మనిషా? తను నేను ఇద్దరం అక్క చెల్లెళ్ళమే కదా. అయినా నాదేమైనా తప్పుంటే తను నా చెంపదెబ్బ కొట్టడంలో తప్పేముంది? తనని నేను, నన్ను తను ఇద్దరు ఓ మాట అనుకున్నా, ఓ దెబ్బ కొట్టుకున్నా తప్పేముంది అని అనగానే ప్రభావతి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత సరేలే నాకు పనుంది అని తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీనా రోహిణితో ఇలా అంటుంది. చూడు రోహిణి, నువ్వు ఎంత చెప్పొద్దని నన్ను బ్రతిమాలినా కన్విన్స్ చేసినా ఈ నిజమైతే నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఇది తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేము. నీ వల్ల ఓ పసివాడు బాధపడుతున్నాడు. నిన్ను కన్న తల్లి క్షోభ అనుభవిస్తుంది. వాళ్ళకి నువ్వు ఏ న్యాయం చేయడం లేదు. నీ కోసమే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు. నీకు నేను కొన్నాళ్ళు టైం ఇస్తున్నాను. ఈ టైంలోపు మనోజ్ గారికి నిజం చెప్పి నీ కొడుకుని నీ తల్లిని నువ్వు బాగా చూసుకున్నావు. లేదు వాళ్ళని అలా గాలి కొదిలేసి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నా స్వార్థమే ముఖ్యం అని నువ్వు అనుకుంటే మాత్రం నేను చూస్తూ అస్సలు ఊరుకోను. నా గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటే, సరే మీనా, నాకు కొంత టైం అయితే ఇచ్చావు, నాకు అది చాలా సంతోషం. నేనేదో ఒకటి చేస్తాను, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను, నేను మనోజ్ని ఒప్పిస్తాను అని అంటే ఇంకా వెళ్ళిపోతుంది మీనా. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక వర్ధను రోహిణికి కాల్ చేస్తాను.